మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా శాతం దోశ చేసుకుంటూ ఉంటాం. కానీ రోజు అలా నార్మల్ దోశ తినడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. సో ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు నేను చెప్పే దోశ ట్రై చేస్తే టేస్ట్ ఉంటుంది. అలాగే హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది. సో మిల్లెట్ దోశ అందరికీ ప్రిఫరబుల్ అండి. చిన్నవారికి రొటీన్ దోశ కాకుండా ఇలా మిల్లెట్ దోశ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పెద్దవారికి అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మోస్ట్ ప్రిఫరబుల్ అండి. ఈ మిల్లెట్స్ అనేవి మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హై బీపీని కూడా తగ్గిస్తుందండి. సో ఈ హెల్తీ మిల్లెట్ దోశ అందరూ ట్రై చేయండి. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తా, స్కిప్ చేయకుండా చూసేసేయండి. నేను ముందుగా ఒక 4 టైప్స్ మిల్లెట్స్ తీసుకున్నానండి. రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు. నేను ఈ 4 టైప్స్ తీసుకున్నాను. మీరు ఏవైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఆ మిల్లెట్స్ అన్నీ ఒక కప్ తీసుకున్నానండి. అలా మిల్లెట్స్ అన్నీ ఒక కప్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకున్న వాటర్ని పడేసి మళ్ళీ మంచి వాటర్ని వేసుకొని నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను ఈవినింగ్ చేశానండి. రేపటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు ఈవినింగ్ చేశానండి. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఇలా నైట్ మొత్తం సోక్ చేశాక మార్నింగ్ ఆ మిల్లెట్స్ని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిల్లెట్స్ దోశ బ్యాటర్ కొంచెం టేస్ట్కు సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి, బ్యాటర్ రెడీ అయినట్టే. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. ఇది మిల్లెట్ బ్యాటర్ కాబట్టి దోశలు పల్చగా రావండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి ఈ మిల్లెట్ దోశకి కాంబినేషన్గా నేనైతే బొంబాయి చట్నీ చేశానండి. బొంబాయి చట్నీ చాలా సింపుల్, అందరికీ మీకు తెలిసినట్టే. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు శనగపిండిని లంప్స్ లేకుండా కలుపుకోవాలండి వాటర్ వేసుకొని. నెక్స్ట్ గ్రేవీకి అన్ని వెజిటేబుల్స్ వేసుకొని పచ్చిమిర్చి, కారం కోసం పచ్చిమిర్చి అవన్నీ వేసి ఈ లంప్స్ లేకుండా కలుపుకున్న శనగపిండి వాటర్ని దాంట్లో వేసి మగ్గించి దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయినట్టే అండి. ఈ మిల్లెట్ దోశకి బొంబాయి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. అలాగే నా ఛానల్ని ఇలాంటి ఎన్నో కుకింగ్ వీడియోస్ వస్తుంటాయి. సో ప్లీజ్